అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 ఇంగ్లీష్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 7th క్లాస్ టోటల్ క్వశ్చన్ పేపర్ పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం 80 మార్క్స్ చూద్దాం. ఇవి ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్. తర్వాత ఇక్కడ పార్ట్ ఏ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రీడ్ ద కాంప్రిహెన్షన్ ప్యాసేజ్ ఇచ్చినాడు, దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఇవి. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి లైన్స్. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నామా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అమ్మా. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకున్నాను, ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఆపినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత నెక్స్ట్ జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ సెక్షన్ బి, ఇది జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడ పార్ట్ ఏ అయిపోయింది. ఇది పార్ట్ బి అమ్మ. పార్ట్ బిలో ఇట్లా టేబుల్ ఉంటుంది తెలిస్తే 30 మార్క్స్ ఉంటుంది పార్ట్ బి. ఇవి జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆన్సర్స్ మీరు చేయాలన్నా అర్థమవుతుందా. తర్వాత నెక్స్ట్ ఇవి ఆపోజిట్ వర్డ్స్. తర్వాత మ్యాచ్ ది ఫాలోయింగ్. తర్వాత నెక్స్ట్ గ్రామరు. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ ఇది కంటిన్యూషన్ అమ్మా. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరు అంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదున్నాను. ధన్యవాదాలు.